తాడేపల్లి ఐద్వా కార్యాలయంలో హైదరాబాద్లో జరిగే ఐద్వా అఖిల భారత మహాసభలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు డి రమాదేవి, వి సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అన్ని రాష్ట్రాలలో ఇప్పటికే రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈరోజు అఖిల భారత మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మహిళలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, అమెరికా ఈరోజు తెంపరితనంతో వ్యవహరిస్తున్నటువంటి, దూకుడుతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అమెరికాకే పరిమితమై లేదు. ఈ ప్రమాదం మన దేశానికి కూడా మనం ఎదుర్కొంటున్న స్థితి ఉంది. వెనిజులా అధ్యక్షుడిని అర్ధరాత్రి పూట ఆయన్ని బంధించి తన దేశానికి తీసుకువెళ్ళి నేనే రాజుని అన్న పద్ధతుల్లో ప్రకటించడం అనేటటువంటిది, అలాగే ఈరోజు గ్రీన్లాండ్ దేశాన్ని నా దేశం అని చెప్పేసి ప్రకటించడం, అలాగే మన దేశానికి సంబంధించి ఒప్పందాలు, మోడీ నాకు స్నేహితుడు, నా సంతోషం ఎలా ఉండాలో మోడీకి తెలుసు అని చెప్పేసి చెప్తున్నా. నోట్లో బెల్లం గడ్డకు పెట్టుకున్న మాదిరి మోడీ ఇంతవరకు స్పందించట్లేదు. ఈరోజు ట్రంప్ విధానాల మూలంగా మన ఎగుమతులు దిగుమతుల మీద ప్రభావం పడడమే కాదు, సాంస్కృతికంగా కూడా ఈరోజు సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుగుణంగా మనం వ్యవహరించాల్సినటువంటి ఒక నేపథ్యం ఏర్పడింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం సంక్రాంతి సందర్భంగా, లేదు మరొక సందర్భంగా మహిళల వల్గర్గా చూపించడం అనేది. సినిమాల్లో చూసినట్లయితే అర్ధనగ్న దృశ్యాలు, నగ్న దృశ్యాలని కూడా ఇష్టానుసారం చూపించేటటువంటి ఒక ధోరణి పెరిగింది. కానీ రెండవ వైపు శివాజీ చేసిన వ్యాఖ్యానాలు మనకు తెలుస్తున్నాయి. ఆడపిల్లలు బుద్ధిమంతులుగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆడపిల్లల శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చినటువంటి ఒక సామ్రాజ్యవాద ధోరణిని ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అట్లాగే మన రాజ్యాంగం రేపు జనవరి 26న మనందరం కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోబోతూ ఉన్నాం, రిపబ్లిక్ డేని. కానీ ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ, రాజ్యాంగ హక్కులకు తూట్లు పడుస్తూ సమాన హక్కుల్ని బదనాం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళలకి గ్రామీణ ప్రాంతాల్లో సమానమైన వేతనం ఇచ్చిన చట్టం ఏదైనా ఉందంటే అది ఉపాధి హామీ చట్టం. ఆ చట్టాన్ని రద్దు చేసి ఈరోజు గ్రామ్జీ పేరున ఒక పథకాన్ని, అంటే దయాదాక్షిణ్యాలతో ఆధారపడే పథకాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాదం, అలాగే దేశంలో పెరుగుతున్నటువంటి మత విద్వేషాలు, సాంస్కృతిక కాలుష్యం, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడులు, వాళ్ళ ఉపాధికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సభల్ని జయప్రదం చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.